హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ కాజు కర్రీ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా నేను గోడంబిని చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని సగం భాగం అయితే ఇలా వేసేసుకున్నానండి. ఇంకా సగము కొద్దిగా నేను ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, టమోటా, గోడంబిని కూడా లైట్గా ఫ్రై అయితే చేసేసుకున్నాను. మనము పోపు కోసము 2 చిన్న సైజు బిర్యానీ ఆకులండి, అలానే కస్తూరి మేథి, మిరియాలు, అలానే గరం మసాలా పౌడర్, జీలకర్ర, ఇది షాజీరా అండి, ఇది అదే షాజీరా జీలకర్ర, ఇది వచ్చేసి కారపొడి, అలానే మనకి కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి మసాలా అండి. ఇందులో నేను కొత్తిమీర, అలానే చెక్క లవంగము, అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్లో వేసేసుకుందాం. వేసి దీన్ని నైస్గా మసాలా పేస్ట్ చేసేసుకుందాం. ఈ పేస్ట్ కచ్చా పచ్చగా ఉందండి. ఇందులోకి మనము పెరుగు వేసి మిక్సీ పట్టుకుందాం. ఇంకొకసారి నైస్గా వేసేసుకోవాలి మసాలా. మనకి ఎంత పేస్ట్ ఎంత పర్ఫెక్ట్గా అయిందో. ఇప్పుడు చిన్న కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, కస్తూరి మేతి, అలానే మిరియాలు వేసేసుకుందాము. ఇది ఫ్రై అయిందండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి మసాలా వేసేసుకుందాము. ఇందులోకి మనము గోడంబిని కూడా వేసి బాగా ఫ్రై అయితే చేసేసుకుందాము, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. చూడండి, గోడంబి లైట్గా వేగాయండి, క్రిస్పీగా అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనము గరం మసాలా, కారము, అలానే షాజీరా, ఉప్పు వేసేసుకుందాం. వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం మనము ఈ పేస్ట్ని కూడా వేసేసుకుందాం. చూడండి, బాగా కుక్ అయింది, ఆయిల్ అంతా పైకి వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి, హెల్తీ అయినటువంటి కాజు గ్రేవీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కడాయి కాజు గ్రేవీ. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.